నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజున గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో శ్రీ చెన్నకేశవ స్వామివారు పట్టణంలోని 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్లు బంగారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివార్లకు కర్పూర హారతి సమర్పించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాలతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులలో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత అమ్మవారికి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ భావికి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువుదీర్చారు. మహారథంలో అధిష్ఠించిన స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తుల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ చిన్న రథం ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मा
హైదరాబాద్ వనస్థలిపురం శ్రీకృష్ణదేవరాయ నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చతుర్దశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. హిమాలయాల్లోని పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకునే అమర్నాథ్ యాత్రకు రంగం సిద్ధమవుతోంది. మళ్లీ ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరగనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్ణీత బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో రిజిస్ట్రేషన్లకు భక్తులకు వెసులుబాటు కల్పించారు. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు యాత్రికుల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. యాత్రికుల వివరాల నమోదు, అనుమతుల జారీ ప్రక్రియ, మార్గంలో ఉన్న రోజువారీ కోటాకు అనుగుణంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో జరగనున్నట్లు అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు వెల్లడించింది. 13 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారికే యాత్రకు అనుమతిస్తారు. 6 వారాల గర్భిణీలకు ఈ యాత్ర పూర్తిగా నిషేధం. యాత్రకు సిద్ధమవుతున్న భక్తులు అనుమతి పొందిన వైద్యులు, వైద్య సంస్థల నుంచి పొందిన ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఏప్రిల్ 8 తర్వాత జారీ చేసిన తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈకేవైసీ పద్ధతిలో నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఉత్తరాఖండ్లోని హిమాలయాలలో ఉన్న 4 అత్యంత పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చార్ధామ్ యాత్రగా భావించే ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నుంచి అక్టోబర్, నవంబర్ వరకు జరుగుతుంది. ఈ యాత్రకు ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇది ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. చార్ధామ్ ప్రారంభ తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 19న యమునోత్రి, గంగోత్రి తెరుచుకుంటాయి. ఆ తర్వాత 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.